నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు గ్రామ పంచాయతీలో పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు। ఇందులో భాగంగా వెంబలూరు పంచాయతీ పరిధిలోని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు ఆదేశాల మేరకు వెంబలూరు పంచాయతీ అధ్యక్షులుగా సంక్రాంతి శ్రీధర్, ఉపాధ్యక్షులుగా పొట్ట మునయ్య, ప్రధాన కార్యదర్శిగా పాయసం కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా వెంబలూరు పంచాయతీ అధ్యక్షులు సంక్రాంతి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ నాయకులు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో డక్కిలి మండల నాయకులు, పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో నన్ను వెంబలూరు పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు। పార్టీ నాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు, నర్రావుల గోపాల్ నాయుడు, యువ నాయకులు పిపి చౌదరి, పోకూరు కలివెల్లయ్య, నర్రావుల హరీష్, పచ్చ శివయ్య, కొమ్మల హరి, పాయసం గోపాల్, పాయసం శేషయ్య, పెంచలయ్య, తంబిశెట్టి చలపతి, వెంకటేశ్వర్లు, తిరుపతి పెంచలయ్య మొదలగు వారు పాల్గొన్నారు। పౌరణిలో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాన్య శ్రీ మా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డక్కిలి మండలం అయినటువంటి వెంబలూరు పంచాయతీలో గ్రామ కమిటీ సాధికార ఈ సంస్థలో భాగంగా కేఎన్ఎస్ మొత్తం కూడా ఎన్నుకోవడం జరిగింది। దాంట్లో వెంబలూరు పంచాయతీ తరఫున మన డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటిరెడ్డి గారు, పెద్దలు శ్రీ రామచంద్ర నాయుడు గారు, అదేవిధంగా వెంబలూరు పంచాయతీ పరిధిలోని పెద్దలు పోకూరు రమేష్ నాయుడు గారు, పోకూరు కలివయ్య గారు, అదేవిధంగా పాయసం గోపాల్ గారు, అదేవిధంగా పాయసం కోటి, పాయసం గున్నయ్య, పాయసం శాషయ్య, పాయసం పెంచయ్య, అదేవిధంగా కంపల్లి సంక్రాంతి రవి, మా పోకూరు పుల్లయ్య గారు, వీరందరి సమక్షంలో ఈ వెంబలూరు పంచాయతీలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది। ఇప్పటి నుంచి ఈ వెంబలూరు పంచాయతీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పార్టీ డెవలప్మెంట్కి కృషి చేస్తానని తెలుపుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।